మీటింగ్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ విలన్ అని అనడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముందుగా చెప్పాలంటే ఈ తెలంగాణకి మొట్టమొదటి విలన్ ఎవరనంటే మీ టీఆర్ఎస్ పార్టీయే. మీ టీఆర్ఎస్ పార్టీ ఎందుకు విలన్ అని అంటున్నామంటే ఎన్నో అబద్దాలతో ఎన్నో మోసాలతో చెప్పి అధికారంలోకి వచ్చింది. మా కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పగిస్తే ఈరోజు మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీకి అప్పుల రాష్ట్రాన్ని అప్పగించినారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మీరే తెలంగాణ రాష్ట్రం పాలిట విలన్లు. ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ పైన నోరు పారేసుకుంటే బాగుండదని బీఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తున్నాము. మా రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పును ఏ విధంగా మాఫీ చేయించాలో, ఏ విధంగా దాన్ని అప్పుల రాష్ట్రం నుంచి బయటపడేయాలని తీవ్రంగా కృషి చేస్తుంటే మీరు ప్రతి విషయంలో అడ్డుపడుతూ సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసులు వేస్తూ అడ్డు తగులుతూ ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మీరు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, ఇచ్చారా? ఏ ఒక్కరు కూడా ఇవ్వలేదు. మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల్ని ఎంతో మందిని మోసం చేశారు. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు మీ పాలనలో. దాన్ని బట్టి చూస్తే అర్థం అవ్వట్లేదా మీరే విలన్లని తెలంగాణ రాష్ట్రానికి? ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు? ఒకసారి బహిరంగ చర్చకు రండి. మీ పాలనలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు? ఈ రోజు కాళేశ్వరం కట్టినామంటున్నారు. కాళేశ్వరం కట్టిన తర్వాత కూడా మరి ఎందుకు రైతుల ఆత్మహత్యలు జరిగినాయి? రైతులను తూకం పేరుతోని తరుగు పేరుతోని ఎంతమంది రైతులను మోసం చేశారు మీరు? ఈ రోజు మా కాంగ్రెస్ పాలనలో ఒక రైతు కన్నా ఒక కిలోనన్నా నష్టం జరుగుతుందా? తాలు తరుగు లేకుండా ఈరోజు వడ్లు కొనుగోలు చేస్తున్నాము. దీన్ని బట్టి అర్థం అవ్వట్లేదా? ఈ తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ హీరో. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే హీరో, మీ టీఆర్ఎస్ పార్టీ విలను. ఈ జిల్లాలో ఉండాల్సిన వాళ్ళని ఎక్కడో 4 జిల్లాల అవతల ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు మీ వల్ల వాళ్ళ కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఒక దగ్గర, వాళ్ళు ఒక దగ్గర. ఈ పాపం ఎవరిది? మీది కాదా? ఇంకొకసారి ఈ కాంగ్రెస్ పార్టీని విలన్ అని అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని మీ నిజ స్వరూపం తెలుసుకొని పక్కకు పెట్టినారు. దాన్ని గ్రహించుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఏ విధంగా చేరువ కావాలో ఆ విధంగా చేరువ కాండి. పేరుకు ప్రకటనలు ఇచ్చిర్రు. కేసీఆర్ మనవాడు ఏ బియ్యం తింటే హాస్టల్ ఉన్న విద్యార్థులు ఆ బియ్యం తింటారని. మరి 1 కిలోనైనా ఇచ్చారా మీరు? ఏ రోజు కూడా ఇవ్వలేదు. పథకానికి అర్హులైతే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళను పథకానికి అర్హులు చేయరని చెప్పింది మా కాంగ్రెస్ పార్టీ. కానీ మీలాగా ఏ రోజు పార్టీల రూపకంగా ప్రజలు వేరు చేసి చూడట్లేదు మా పార్టీ. మీరు చూసిరు ఆ విధంగా. కాబట్టి మీ పార్టీయే తెలంగాణకి విలను.